నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చిత్తూరు ఈ నెల 13వ తేదీ నుండి 14వ తేదీ జరగనున్న చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు నిర్వహించారా ప్రజలకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఐపీఎస్. 500 మందితో సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. 24/7 జాతర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిక్ ప్యాకెట్లు ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలి. బందోబస్తు సిబ్బందికి ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే జాతర నోడల్ అధికారి అయిన అడిషనల్ ఎస్పీ గారిని తెలియజేయాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందు. ప్రతి సంవత్సరం చిత్తూరు పట్టణంలో బజార్ వీధిలో జరగనున్న నడివీధి గంగమ్మ జాతర సంబంధించిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఆలయ ధర్మకర్తల గారి సతీమణి శ్రీమతి సికే లావణ్య గారితో మరియు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ శ్రీ రాజశేఖర్ రాజుతో కలిసి చర్చి వీధి, బజార్ వీధి, శివాలయ వీధి, డీజే నిర్వహిస్తున్న మ్యాక్స్ షోరూమ్ మరియు అమ్మవారిని నిమజ్జనం చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా చిత్తూరు పట్టణంలో గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా జాతరకు తగిన పోలీస్ బందోబస్తుతో పాటు అదనపు పలకల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని మరియు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ గారు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద్ కిషోర్, చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్, నగరి డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, ఏఆర్ డిఎస్పీలు చిన్నకృష్ణ, మహబూబ్ బాషా, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, బందోబస్తు సిబ్బంది మరియు జాతర నిర్వాహకులు పాల్గొన్నారు. రోల్ చేసి అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మనం దాన్ని మిస్ చేయకూడదు. అన్ని కూడా గంగమ్మకు అలంకరించబడి ఉంటాయి, అన్ని కూడా ఒరిజినల్ ఉంటాయి. దానిలో కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి పోయే ముందు గంగమ్మ దగ్గర ఉన్న మట్టి తీసుకొని చెప్పచ్చు. మీకు ఇంకా ఎవరెవరైతే ఆబ్సెంట్ ఉన్నారో ఒక 2 నిమిషాలు సార్ వచ్చి జరగకుండా ఎవరైతే ఎవరు చూసుకోకుండా మీదే బాధ్యత. రోప్ వేసుకొని తీసుకెళ్ళాలా, దగ్గర తెచ్చాలా, మళ్ళీ జాగ్రత్తగా వేపికి సంబంధించి బయట పంపాలా. పూర్తి మాత్రం 4 రోప్ బయటలు ఆడే ఉంటాయి. అర్థమైంది కదా? ఇన్ని సెక్షన్ ఉండదు. కోర్టు చేంజ్ అవుతా ఉండదు. అర్థమైందా? ఏ బి పాస్పోర్ట్ ఇచ్చారా? మధ్యాహ్నం ఏ సెక్షన్ 1 గంటకి దిగుతుంది సార్. 1 గంటకి దిగిన ఏ సెక్షన్లో అందరికీ ముందుగా ఒక విషయం, మీ డ్యూటీస్ మీకు అందరికీ అర్థమని ఎవరికైనా అర్థం కాని లేవని ఉందా? ఏ షిఫ్ట్ ఎవరిది అని తెలుసా? ఏ షిఫ్ట్ వాళ్ళు ఎవరు చేతులకండి? ఏ షిఫ్ట్ వాళ్ళు? డి షిఫ్ట్ సెకండ్. మీ ఇన్ఛార్జెస్ ఎవరు అనేది తెలుసా? సపోజ్ కానిస్టేబుల్స్కి మీ ఇమీడియట్గా ఉన్న పైన ఎస్ఐ ఎవరు, ఎస్ఐస్కి మీ పైన ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారు, డిఎస్పీ ఎవరు ఉన్నారు? క్లారిటీ ఉందా? తెలుసు. ఓవరాల్గా మనం ఇప్పుడు ఇక్కడ చూశారు మొత్తం ఎక్కడ జరుగుతుందో ఐడియా ఉందా? ఈ గంగమ్మ జాతరకు సంబంధించి ఫస్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు మీరు? ఇదే ఫస్ట్ టైం సార్. ఓన్లీ ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్. సో టీసీలు ఒకళ్ళిద్దరు అంతే. సో మిగతా వాళ్ళంతా ఇంతకుముందు చేసిన వాళ్ళేనా? మొత్తం చిత్తూరు టౌన్లో సంబంధించి ఇప్పుడు మొత్తం అందరూ కలిపేది. సో 11 లొకేషన్స్లో ఈరోజు గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతుంది. 13, 14వ తారీఖు మొత్తం కూడా గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి అంటే రాత్రికి మొదలుపెట్టి రేపంతా కూడా దర్శనాలు జరుగుతుంటాయి. ఆ నెక్స్ట్ రోజు సారా ఇవ్వడము, అలానే ప్రొసెషన్స్ అండ్ ఒక 3-4 లొకేషన్స్లో ఆర్కెస్ట్రా, నెక్స్ట్ అంటే దేవుళ్ళు దేవతలకు సంబంధించిన పాటలు అవి జరుగుతుంటాయి. ఓకేనా? సో ముఖ్యంగా గమనించాల్సిన వాటిలో కొన్ని ఇష్యూస్ వచ్చే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం అర్థమైందా 99% కూడా ఓన్లీ భక్తితో వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో ఎవరు ర్యాష్గా మాట్లాడద్దు. అండ్ ఎవరో 1% ఉంటారు తాగేసి రావడం, లేకపోతే పిక్ పాకెటింగ్ చేయడం, అట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళ మీద మన నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుంది కదా? సో క్యూ లైన్లో ఉండే వాళ్ళని చూస్తూ ఉండండి ఏం చేస్తున్నారు, ఎలా ఉంది. ఒకవేళ క్యూ సర్చ్ అయింది అంటే ఎక్కువ మంది వచ్చేసారంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఎవరైతే సార్ వాలంటీర్స్ ఉన్నారు, అలానే ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని క్యూ లైన్స్ మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం కంటే కూడా క్యూ లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఒకేసారి ఆల్మోస్ట్ అక్కడ 6,000-7,000 మెంబర్స్ కూడా క్యూ లైన్లో నిల్చోడానికి కెపాసిటీ ఉంది. అర్థమవుతుంది కదా? సో వాళ్ళని మీరు క్రౌడ్ కంట్రోల్ చేయడం. రెండవది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి బైక్స్ పార్క్ చేయడం, వెహికల్స్ పార్క్ చేయడం చేస్తుంటారు, అలా ఓకేనా? సో మూడవది, ప్రతి ప్లేస్ లోనూ కెమెరా. దయచేసి ఎవరు ఎటువంటి నెగ్లిజెన్స్ ప్రవర్తించద్దు. 4, ఎవరికైనా సరే హెల్త్ బాగోకపోతే, ఒకవైపు క్లైమేట్ కూడా హార్ష్గా ఉంది, ఎవరికైనా ఏదైనా సరే క్లైమేట్ అంటే మీకు ఏదైనా అస్వస్థతగా ఉన్నా, ఏదైనా హెల్త్ బాగోకపోయినా ఇమీడియట్గా మీ ఇన్ఛార్జెస్కి చెప్పండి. ఓకేనా?
సో జనాలు చూసుకోవడంతో పాటు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఇమీడియట్గా చెప్పండి. నెక్స్ట్, ఒకవేళ ఫుడ్ రీచ్ అవ్వకపోతే మీ దగ్గర ఇన్ఛార్జ్ ఇమీడియట్గా చెప్పండి, వాళ్ళు సెట్లో అనౌన్స్ చేస్తారు. సో మీ దగ్గరికి మీ పాయింట్ చెప్పే చేస్తే అక్కడికి బ్రేక్ఫాస్ట్ అయినా టిఫిన్ అయినా సరే అక్కడికి వచ్చేస్తాయి. లంచ్ రాకపోయినా డిన్నర్ రాకపోయినా సో ఏదైనా సరే ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా సెట్లో చెప్పేసేయండి. ఓకేనా? సో కంట్రోల్ మనకి ఇక్కడే పెట్టాము, మానిటర్ చేస్తూనే ఉంటాము.